హైదరాబాద్లో నిర్వహించిన క్వాంటమ్ పవర్డ్ ఎకానమీ స్ట్రాటజీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ వేడుకలో మాట్లాడిన బట్టి విక్రమార్క, దేశవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీపై చర్చలు జరుగుతున్న ఈ సమయంలో దానికే ఆవిష్కరణ కేంద్రాన్ని స్థాపించడానికి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాజా టెక్నాలజీలకు కేంద్రంగా హైదరాబాద్ ఎదిగిందని, డిజిటల్ ఎకానమీ, టాలెంట్, స్టార్టప్ వృద్ధిలో నగరం కీలక హబ్గా మారిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టెక్నాలజీ ప్రోత్సాహక చర్యల్లో ముందుండి మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. రాబోయే దశాబ్దాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని సాధించే టెక్నాలజీ అవుతుందనే స్పష్టమైన అవగాహన రాష్ట్రానికి ఉందని, కాబట్టి తెలంగాణను భవిష్యత్ టెక్ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందని భట్టి వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కీలకమని, త్వరలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో నీతి ఆయోగ్ సక్రియంగా పాల్గొనాలని కోరారు. ఈ సమ్మిట్ ద్వారా అన్ని రంగాలపై పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ₹1000 కోట్ల ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరాల్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.